ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జయ రామకృష్ణ. మనం ఎప్పటిలాగా ఇప్పుడు ఇంకొక ఆధ్యాత్మిక అంశం గురించి చర్చించుకోబోతున్నాము. మీకు అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఎంతో మంది ఎన్నో మెయిల్స్ అయితేనేమి ఎన్నో క్వశ్చన్స్ పంపిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే చాలా మందికి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగించాలి, మొదలు పెట్టాలి, ఎక్కడో ఒక దగ్గర ఒక గురువు దొరకాలి మాకు అని, మాకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలి అనే ఒక విషయం అయితే అందరిలో చాలా నిగూఢంగా ఉంది అనేది మాత్రం బాగా అర్థమైంది. కాబట్టి మనం ఇక్కడ వేదభూమిలో పుట్టాము, ఋషి సంతతి మనము అని అనుకున్నట్టయితే మనల్ని మనం ఋషి సంతతి అనుకోమనే చెప్తారంట గురువులు అందరూ కూడా. అప్పుడు ఏమవుతుంది, మనం కూడా సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఋషులు మహర్షులు పొందినటువంటి ఆ ఆధ్యాత్మిక అనుభవాలు మనం కూడా పొందగలము అనేటువంటి అభిరుచితో మనము ఈ మార్గంలోకి అడుగు పెట్టాలి. అయితే ఇప్పుడు మనము ఒక అంశం గురించి చూద్దాము. భగవంతుడు ఎప్పుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు? పెద్ద క్వశ్చనే కదా ఇది మనకు. అసలు మేం పాపాత్ములండి, మా దగ్గరికి వస్తాడా భగవంతుడు, మమ్మల్ని హక్కున చేర్చుకుంటాడా? ఇవన్నీ కూడా మనకు ఉన్న సందేహాలు ఉంటాయి. మనం ఎన్నో పాపాల్లో ఇరుక్కున్నా సరే ఒక్కసారి కనుక మనం డెసిషన్ తీసుకున్నాము, భగవంతుని గురించి ఆలోచించాలి, భగవంతుడు అంటే ఏమో నేను తెలుసుకోవాలి, ఆయన నా జీవితంలోకి తీసుకురావాలి అని కనుక మనం గట్టిగా పట్టుదల పట్టామంటే జన్మల్లో ఉన్నటువంటి పాపరాశి అంతా ఒక్క భగవంతుని ఒక నామంతో దగ్ధమైపోతుంది అని చెప్తారనమాట. ఇప్పుడు ఒక రూమ్ లో మొత్తము కాటన్ బాల్స్ అన్ని ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక చిన్న అగ్గి ఒక చిన్న ఇది పడగానే మొత్తం దూది మొత్తము ధ్వంసమైపోతుంది కదా. అలాగే భగవంతుని నామాన్ని ఒక్కసారి మనం స్వీకరించాము అంటే అది మంత్రదీక్ష తీసుకోవడం వల్ల అనమాట. దాని గురించి మనం ఇంకోసారి చెప్పుకుందాము. కాబట్టి ఒక్కసారి భగవంతుని నామాన్ని మన మనసులోకి ఎక్కించుకోవడం స్టార్ట్ చేసాము అంటే ఆ నామం వెళ్తున్న కొద్దీ ఒక ఇంక్ పెన్ ఉంటుంది అనుకోండి, ఇంక్ పెన్ లో ఇంక్ ని మనం ఎలా క్లీన్ చేస్తాము, వాటర్ వేస్తూ ఉంటే ఆ ఇంక్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, క్లీన్ అయిపోతుంది కదా. అలాగా మన మైండ్ అంతా మన చిత్తశుద్ధి కలుగుతుంది, క్లెన్స్ అయిపోతుంది అంటే భగవంతుని నామాన్ని మనం తీసుకుంటూ వెళ్తుంటే మన చిత్తం అంతా శుద్ధి అయిపోయి భగవంతుని నివాసానికి యోగ్యంగా తయారవుతుంది. అయితే దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఎట్లా అంటే మాకేం తెలియట్లేదు, మేము చాలా బిజీ లైఫ్ లో ఉన్నాము, మాకు తెలియదు భగవంతుని మనం ఎలా స్వీకరించాలో, భగవంతుని నామాన్ని ఎలా స్వీకరించాలో అని అనుకున్నాం అనుకోండి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. దీని పేరు పాద భిక్షు ప్రసాద న్యాయం అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఇంట్లో ఒక ఇల్లాలు ఉంటారు, ఆవిడ పనిలో ఆవిడ ఉంటారు, బిజీగా ఉంటారు. ఒక సాధువు వస్తారంట వాళ్ళ ఇంటికి. సాధువు వచ్చి, అమ్మ కొంచెం మంచినీరు ఇస్తారా మీ ఇంట్లో అని అంటే, ఇప్పుడు మన దేశంలో ఎవరైనా సాధువులు వచ్చినా అలాంటి వాటికి మనం సంతోషంగా వాళ్ళని రమ్మని చెప్తాం. కాబట్టి వాళ్ళని ఆహ్వానించింది ఆవిడ, ఆ సెయింట్ ని ఆహ్వానించిన తర్వాత ఆయన ఒక దగ్గర కూర్చున్నాడు. ఇంట్లో కూర్చున్న తర్వాత వాటర్ ఇచ్చింది, వాటర్ స్వీకరించాడు. తర్వాత అమ్మ కాసేపు నాకు కాళ్ళు కొంచెం బడలికగా ఉందమ్మా, అలసిపోయాను, తిరిగి కొంచెం సేపు ఇలా కాళ్ళు చాపుకుని కూర్చుంటాను మీ ఇంట్లో అని అడిగాను. పాద భిక్షు అని వచ్చింది కదా అక్కడ. కాబట్టి ఆయన పాదాలని చాపుకొని కూర్చున్నాడు అనమాట. ఆమె ఓకే అనింది, ఆమె పనిలో ఆమె ఉంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఏం అడిగాడంట, అమ్మ కొంచెము నేను ఒక చిన్న నందగోపాలుడి యొక్క విగ్రహం ఉంది నా దగ్గర, శ్రీకృష్ణుడి యొక్క చిన్న బాబు రూపం అనమాట, బాలగోపాలుడు, ఆ విగ్రహం ఉంది నా దగ్గర, ఇది మీ ఇంట్లో ఒక చిన్న గూడు ఉంది కదా అక్కడ పెట్టుకోవచ్చా అని అడిగాడంట. పోనీలే దాందేముంది అని ఆమె, పర్వాలేదు స్వామి పెట్టుకోండి అని ప్లేస్ చూపించిందంట. తర్వాత వాళ్ళ ఇంటి వెనకాల చాలా మంచి గార్డెన్ ఉందంట, మంచి ఫ్లవర్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఈయన ఏమన్నాడు, అమ్మ నేను నిత్యము పూజ చేసుకుందే ఆహారం స్వీకరించనమ్మా, భిక్ష స్వీకరించను, కాబట్టి నేను కొన్ని పూలు కోసుకోవచ్చా మీ తోటలో అని అడిగాడు. దాందే ముందు కోసుకోండి అన్నారు. అయితే పూలు కోసుకొని వచ్చిన తర్వాత ఆ బాలగోపాలుడికి ఆయన సమర్పించిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయిపోతుంది, వాళ్ళకి లంచ్ కి టైం అవుతుంది. కాబట్టి ఆవిడ అడిగారంట, ఏం తింటారండి మీరు అంటే, అమ్మ నేను భిక్ష స్వీకరించాలి కదా, నేనే వండుకుంటానమ్మ, కాస్త మీరు మీ వంటింట్లో కాస్త స్థలం ఇస్తే నేను వండుకుంటాను, మా బాలగోపాలుడికి కూడా నేనే వంట చేసి పెట్టాలి అంటే, సరేలే పాపం వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా అని ఆవిడ వంటింట్లోకి రానిచ్చిందట. సో కాబట్టి చూసారు, ఫస్ట్ లోపలికి రానిచ్చింది, తర్వాత హాల్లో కూర్చున్నారు, తర్వాత ఒక గూడు అడిగాడు అక్కడ కూర్చున్నారు, తర్వాత వాళ్ళ తోటలో పూలు కోసుకొచ్చుకుంటున్నారు, తర్వాత వంటింట్లోకి. అంటే అలాగా మెల్లగా భగవంతుడు ఒక్కొక్క దగ్గరికి గ్రాడ్యువల్ గా మన ఇంట్లో ప్రవేశిస్తారనమాట. ఆమెకు అర్థం కాకుండానే జరిగిపోయింది అదంతా కూడా, తెలియకుండానే అన్కాన్షియస్ గా అదంతా జరిగిపోయింది. కాబట్టి ఆయన ఏమన్నారంట, మళ్ళీ ఆయన సెపరేట్ గా వంట చేసుకుని ఆ బాలగోపాలుడికి పెట్టి ఆయన కొంచెం భుజించారంట.
అప్పుడు ఆమెకు అర్థమైపోయిందంట, నేను కూడా ఇలా చేయొచ్చు కదా రోజు అన్నట్టుగా. అంటే చూడండి, భగవంతుడు తెలియకుండా అలా మెల్లగా మెల్లగా మన పుణ్య కార్యాలు ఎక్కువైనప్పుడు అలా ప్రవేశిస్తారంట మన ఇంట్లోకి. కానీ ఆ ఇంట్లోకి ముందు ప్రవేశించిన తర్వాత ఆయనతో మన సంబంధ బాంధవ్యాలను బాగా మనం నెరపిన తర్వాత అప్పుడు ఆయన మన హృదయంలోకి ప్రవేశిస్తారంట. అప్పుడు ఇంకా ఎవరు వద్దన్నా హృదయంలోకి ప్రవేశించే ముందు చాలా టెస్టింగ్స్ ఉంటాయండి హృదయంలో. ఎందుకంటే మనం ఎంతో మందిని పోగు చేసుకుని ఉంటాం కదా, మన స్నేహితులు, బంధువులు, ఇంట్లో వాళ్ళు, అన్ని అన్ని ఎన్నో ఎన్నో మన హృదయంలో మనకు ఆర్నమెంట్స్ అయితేనేమి, ఇలా చాలా చాలా విషయాల గురించి మనకు ఆసక్తి ఉంటుంది. అవన్నీ హృదయంలో ఉంచుకుంటాం. కానీ భగవంతునికి చివరిగా ప్లేస్ ఉంటే ఇస్తాం, లేకపోతే లేదన్నట్టుగా ఉంటాం అనమాట. కాబట్టి అలా మనము మన హృదయాన్ని అంతా ఖాళీ చేయించేస్తారనమాట. భగవంతుడు రావాలనుకుంటే చాలా టెస్టింగ్స్ పెట్టి ఒక్కొక్కరిని, మన ఫ్రెండ్స్ అయితేనేమి, ఇంకెవరెవరి మీద మనం ఎక్కువగా మమకారం పెంచుకుంటున్నామో వాళ్ళందరినీ, కనీసం ఒక ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉందనుకోండి, దాని మీద కూడా మనకి ఎక్కువ మమకారం ఉంటుంది కదా, అన్ని ప్రతి ఒక్క దాని మీద మనకు మోసపోయేటట్టుగా చేసేస్తారు. ఆ టెస్టింగ్స్ లో మనం అంతా పాస్ అయితే గనక అప్పుడు భగవంతుడు నిజంగా మన హృదయంలో వచ్చి తిష్ట వేసుకుంటారు. భగవంతుని మనం మన హృదయంలోకి ఆహ్వానించిన తర్వాత మళ్ళీ సర్వ ప్రపంచం అంతా మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇదైతే సత్యం. కానీ అంత సాహసం చేసే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి ఆ సాహసం గనక మనం చేసామంటే భగవంతుడు పెట్టే టెస్టింగ్స్ కి మనం ఓర్చుకొని, ఎన్నో ఇయర్స్ పట్టచ్చు, కొన్ని వందల సంవత్సరాలు కూడా పట్టచ్చు, మరో జీవితం కూడా పట్టచ్చు. అయినప్పటికీ ఈ జీవితంలో ఎంత మాత్రం మనము త్యాగం చేస్తున్నాము అన్ని విషయాల్ని అని అనుకుంటే గనక మెల్లమెల్లగా ఈ జన్మలో కొంత హోంవర్క్ చేసుకున్నట్టు అనమాట. ఇదంతా ఎప్పటికైనా మనకు భగవంతుని మన హృదయంలోకి తెచ్చుకోవాల్సిందే, భగవంతుల్లో మనం ఐక్యం అయిపోవాల్సిందే. కాబట్టి మనం ఈ జన్మలో ఎంత మాత్రం మనం ప్రయత్నం చేయగలము అనేది మనం చూసుకుంటే గనక మెల్లగా ఇలాగా దీనివల్ల పాద భిక్షు ప్రసాద న్యాయం వచ్చాడు, ఆయన కాళ్ళు చాపుకొని కూర్చున్నాడు, భిక్షం అడిగాడు, ప్రసాదం తయారు చేసుకున్నాడు అంతే. కాబట్టి పాద భిక్షు ప్రసాద న్యాయం అని అంటారు. ఇది స్వామి సర్వప్రియానంద గారు చెప్పారనమాట. ఆయన సౌత్ అమెరికాలో ఆయన రామకృష్ణ మఠ్కి హెడ్ గా ఉంటారు. చాలా ఆన్లైన్ లో నేను ఇప్పటి నుంచి ఫాలో అవుతూ ఉండేదాన్ని. సో ఎంతో మంది గురువులు చెప్పిన స్టోరీస్ అయితేనేమి అవన్నీ కూడా మనం చర్చించుకుందాం. మళ్ళీ మనకు ఒక రివిజన్ లాగా ఉంటుంది అనమాట. ఎంత రివైజ్ చేస్తే అంత మనకు మైండ్ లో స్ట్రాంగ్ గా కూర్చుండిపోతాయి అనమాట. సో మన మైండ్ లో ఎన్నో ఎన్నో విషయాలతో మనము ఫైల్స్ అన్ని క్రియేట్ చేసేసుకున్నాము. ఆ ఒక్కొక్క ఫైల్ ని మనము దుమ్ము దులిపి బయటకు తీసేసేయాలి. ఏ ఫైల్స్ అవసరము, ఏ ఫైల్స్ అవసరం లేదు. ఇప్పుడు సినిమాలో ఏవో వస్తూ ఉంటాయి, టీవీలో రిపీట్ చేస్తూనే ఉంటారు కదా, ఎన్నోసార్లు రిపీటేషన్ ఉంటుంది. సో అలా రిపీట్ చేసే బదులు ఇలాంటి విషయాలు మనం రిపిటేషన్ చేసుకుంటే మన మైండ్ అనేది, చిత్తం మొత్తం శుద్ధి అవుతుంది అన్నమాట. శుద్ధి అయిన తర్వాత భగవంతుడు మనలో ప్రవేశిస్తాడు. ఇంకొక విషయాన్ని మళ్ళీ తర్వాత వచ్చే వీడియోలో తీసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.